Hello, hi friends. Welcome to Prema the Journalist YouTube channel. Please do subscribe to my channel and click on the bell icon to get notifications to consume intriguing, impactful and inspiring content from my channel. ఒక థాట్ని ప్రొవోక్ చేసి అసలు ఏం జరుగుతుంది, ఇది నిజమే కదా, ఇలా మన జీవితాల్లో కూడా జరిగింది కదా, వేరే వాళ్ళ జీవితాల్లో జరగటం మనం చూసాం కదా అని అనిపించే కొన్ని సినిమాలు వస్తూ ఉంటాయి. అలాంటి సినిమాలు ఖచ్చితంగా మనం చూడాలి. బికాస్ దట్ ఇట్ సెల్ఫ్ will change our life. There is a potential of we changing as people. So అలాంటి సినిమాల కోవకి చెందే ఒక సినిమా ద గర్ల్ ఫ్రెండ్. ఈ సినిమా చూడక ముందే నేను దీని గురించి ఇంత మాట్లాడుతున్నానంటే చూసాక ఎంత మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుంది. సో ఐ హ్యావ్ విత్ మీ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ ది గర్ల్ ఫ్రెండ్, ధీరజ్ మొగిలినేని అండ్ విద్యా కొప్పినేడి on my channel Prema the Journalist. Hello, hi. I am extremely happy for having both of you together. Thank you. Super. నాకు అసలు ఈ సినిమా నేను దీక్షిత్తో మాట్లాడుతున్నప్పుడు ఐ వాస్ టెల్లింగ్, నాకు రేపే చూడాలి, నాకు ఇప్పుడే చూడాలి ఆ సినిమా అనేసి ఐఎమ్ లైక్ ఈగర్లీ వెయిటింగ్ అనమాట. టెల్ మీ విద్య, వాట్ మేడ్ యూ బోత్ కమ్ టుగెదర్ ఫర్ దిస్ ప్రాజెక్ట్? Dheeraj has been around Geeta Arts for a few movies already now. So చాలా అలవాటైన మనిషి నాకు. ఓకే. బట్ అనుకోకుండా అరవింద్ గారికి ఒక సినిమా, ఒక స్టోరీ నచ్చడం, ధీరజ్ ఆ స్టోరీ తీసుకురావడం అన్నీ కలిపి ఇట్ ఈస్ జస్ట్ మెంట్ టు హ్యాపెన్ అనిపిస్తుంది నాకు. We both were meant to be heading this project. You both are getting attracted to stories and concepts which are like very real to life, very rooted, very grounded and very our. అంటే మన కథ, మనలో ఒకరి కథ. అండ్ ఇది అందరికీ తెలుసు బట్ తెలియదేమో అన్న ఒక ఫీలింగ్. అంటే వీఆర్ ఇన్ డినయల్ సమ్ టైమ్స్. అంటే ఇది మన జీవితం మన పక్కనే జరుగుతుంది బట్ మనం ఏదో డినయల్లో ఉంటాం. అలాంటి కథలే మీరు ఎంచుకుంటూ వచ్చారు, వెదర్ ఇట్ ఈస్ ఐ ఆర్ సింగిల్ ఆర్ అంటే జస్ట్ టెల్లింగ్ యూ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ఇవన్నీ చూస్తే అలా అనిపిస్తుంది. ధీరజ్, వాట్ అట్రాక్ట్స్ యూ టు సచ్ స్టోరీస్? లేదండి, అంటే ఇప్పుడు ఆడియన్స్ వ్యూయింగ్ పాయింట్ మారిందండి. కోవిడ్ తర్వాత అన్ని రియలిస్టిక్ సినిమాలే ఎక్కువ లైక్ చేస్తున్నారు. సో అంటే క్యారెక్టర్స్లో లైఫ్ ఉండాలి, సినిమాతో రిలేటబిలిటీ ఉండాలి, ఇలాంటివి ఎక్కువ వర్కౌట్ అవుతున్నాయి. సో అండ్ ఎస్పెషల్లీ కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు, చిన్న సినిమాలు చేసినప్పుడు 99% ఇవే వర్కౌట్ అవుతాయండి. సో మనం కూడా అలాంటి కథలే చెప్పాలి అని ప్రయత్నం ఉంది. కథల్లో మీరు మీ ఇన్వాల్వ్మెంట్, మీ కాంట్రిబ్యూషన్ ఎంతవరకు ఉంటుంది ధీరజ్? వేరే కథల్లో అంటే డెఫినెట్లీ అంటే 100% అందరం టీం అందరం కాన్ఫిడెంట్ ఉండేంత వరకు మేము షూట్కి వెళ్ళాము. దాంట్లో ట్రావెల్, జర్నీ, ఇన్పుట్స్ అన్నీ ఉంటాయి. ఈ పర్టికులర్ గర్ల్ ఫ్రెండ్కి అయితే కథలో మా ఇన్పుట్ ఏం లేదు. పర్ఫెక్ట్గా రాహుల్ ఫస్ట్ ఏ స్క్రిప్ట్ అని అనుకొని స్టార్ట్ చేద్దాం అనుకున్నారో లాస్ట్ వరకు అదే ఉండింది. అంటే మేము కూడా తన్ని బిలీవ్ చేసాం, తన కమిట్మెంట్, తన కథ అది బిలీవ్ చేసి సో తనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి లాస్ట్ వరకు తను అనుకున్నదే స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడానికి మనం స్కోప్ ఇచ్చాం. ఇందులో మాత్రం స్క్రిప్ట్ వైస్లో మేము ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వాలి. అరవింద్ గారు ఒక మాట అన్నారు, అంటే మన ఇళ్లల్లో మన ఆడవాళ్ళ గురించి మనం ఏం తెలుసుకోవట్లేదు, వీ డోంట్ నో వాట్ దే ఆర్ గోయింగ్ త్రూ. ఈ సినిమా చూశాక ప్రతి మగవాడు హీ విల్ అండర్స్టాండ్ హిజ్ మదర్, హిజ్ సిస్టర్, హిజ్ వాట్ ఎవర్ వైఫ్ అండ్ ఎవ్రీథింగ్ అని. మీరిద్దరు చెప్పండి, వెన్ యూ హర్డ్ ద స్టోరీ, అంటే మీ వ్యక్తిగత జీవితంని మిర్రర్ చేసే ఇమేజెస్ ఏమన్నా మీకు కనిపించాయా? అండ్ వెన్ యూ సా దాట్ మీకు ఏమనిపించింది వెన్ యూ హర్డ్ ద స్టోరీ ఫస్ట్ అండ్ టుడే వెన్ ద ప్రోడక్ట్ కేమ్ అవుట్? ఈ రెండింటి మధ్య ఏం జరిగింది? వాట్ హ్యాపెండ్ ఇన్ యువర్ ఓన్ పర్సనల్ లైఫ్స్? ఈ స్టోరీ ఫస్ట్ విన్నప్పుడు ప్రేమ గారు మనకి ఏమనిపిస్తుంది అంటే 100% రిలేటబిలిటీ ఉంటుందండి. హౌ ఎవర్ యూర్ బ్రాట్ అప్, విచ్ ఎవర్ ఫ్యామిలీ యూఆర్ ఫ్రమ్, హై సొసైటీ, లో సొసైటీ, ఏదైనా ఏ సొసైటీ, డస్ నాట్ మ్యాటర్ ది ఎకనామిక్ స్టాండర్డ్, యువర్ కల్చర్, ఏ బ్యాక్గ్రౌండ్, యూ విల్ రిలేట్ టు సమ్ పాయింట్ ఇన్ ద మూవీ. ఇఫ్ సంబడి సేస్ దే డోంట్ రిలేట్, దే లై. అంతేనా? అంతే. ఏదో ఒక టైంలో యూ విల్ సీ అ ఫాదర్, యూ విల్ సీ అ బ్రదర్, you would have seen your husband, you would see a friend going through it, or some other guy friend of yours in college behaving like that. It's impossible not to relate. So you will 100% relate. A point kal relate avutaru anedi, it's obviously their personal choice. Okay. But through the journey, what I realized in the story was you can't just blame the boys alone. You have to change the narrative intlo kuda. Anadi anipichinది even as women. When you మనం అడగనప్పుడు, మనం చెప్పనప్పుడు, దే డోంట్ నో బెటర్ ఆల్సో. సో ఐ జస్ట్ ఫీల్ లైక్ అట్లీస్ట్ ఫ్రమ్ నౌ వాళ్ళు అన్నప్పుడు మళ్ళీ అనుకుని కామ్గా ఉంటాం కంట, ఇస్ దర్ అన్ అదర్ వే టు థింక్ అబౌట్ ఇట్? నువ్వు కూడా నన్ను అది అడగచ్చు కదా,
how was my day, what is going on. So you will also start taking responsibility and అనిపించింది నాకు. So that changed a little bit in me, but not being a rebel and aggressive kaadu gaani, but also saying how I feel. Right. It is my responsibility also to tell my husband, my brother, my son, my father how I also feel. But in the same nice gentle way, Yes. it can be expressed and అనిపించింది. I think I had that slight shift through the journey. Very nice, super. What about you? నాకు యాక్చువల్లీ పర్సనల్ కనెక్ట్ ఎక్కువ వచ్చిందండి సినిమాతో. అంటే మల్టిపుల్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి Being a బీయింగ్ ఏ బాయ్ ఫ్రెండ్ అండ్ కొంచెం పొజిటివ్. Okay. అది అప్పుడు తెలియలేదు. ఈ కథ విన్న తర్వాత కొంచెం తగిలింది, సినిమా చూసాక పూర్తిగా తగిలింది. అండ్ ఇంకా మల్టిపుల్ పాయింట్స్ ఉన్నాయి. అంటే చాలామంది అబ్బాయిలు ఫస్ట్ మనకేమనిపిస్తుంది అనేది ఫస్ట్ స్పెల్ అవుట్ చేస్తాం, అవతల వాళ్ళని అడగం. సో నేను అలానే ఉండేవాడిని. నేను ఫస్ట్ నాకు నచ్చింది నేను చెప్పేసేవాడిని. ప్రాబ్లీ నేను చెప్పిన తర్వాత అవతల వాళ్ళు చెప్పడం తగ్గిస్తారు. సో వీళ్ళు ఇంప్రెషన్లో ఉన్నారు కదా అని తొందరగా స్పెల్ అవుట్ చేయరు. అలాంటి సిచ్యువేషన్స్ చాలా నాకు ట్రిగర్ అయ్యాయి. అండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే నా వైఫ్ యుఎస్లో మాస్టర్స్ చేసి, యుఎస్లో జాబ్ చేసి, యుఎస్లో కంపెనీ స్టార్ట్ చేసి, తర్వాత నాతో మ్యారేజ్ ఫిక్స్ అయ్యే టైంకి తను కంప్లీట్గా ఇండియాకి మూవ్ అయిపోయి ఇక్కడికి వచ్చేసారు. ఈ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే నా వైఫ్ కూడా కెరీర్ అంటే ఇంతకుముందు తెలుసు, బట్ అంటే నేను ఇక్కడ ప్రొడ్యూసర్గా నేను ఇండస్ట్రీలో ఉంటే నేను ఇక్కడికి షిఫ్ట్ అయ్యి చేయలేను. సో అప్పుడు నాకు ఓన్లీ నా పర్స్పెక్టివ్ కనిపించింది. నాది ఎంత కరెక్ట్ ఉన్నా కూడా అవతల వాళ్ళు నా కోసం ఓ సాక్రిఫైస్ చేశారు అనేది నేను ఈ సినిమా చూసాక ఎక్కువ రియలైజ్ అయ్యాను. అండ్ తను ఇక్కడికి వచ్చాక కూడా ఒకసారి ఎప్పుడూ అడిగారు, సరే ఇక్కడ నేను ఏదైనా కంపెనీలో జాబ్ చేస్తా అని అన్నాను. ఊరుకోను, ఇక్కడ జాబ్ చేస్తే ఏం బాగుంటుందిలే, నీ కంపెనీ ఉంది యూఎస్లో, జాబ్ ఎందుకు చేస్తాలే అని అన్నాను. నాకు అప్పుడు అది తప్పనిపిలే, చాలా క్యాజువల్ అనిపించింది. బట్ ఈ సినిమా చూసాక ప్రాబ్లీ నేను అలా అనుకుని ఉండాల్సింది. అందరికీ లైఫ్ ఉంటుంది, ఎవరి చాయిస్ వాళ్ళకి ఉంటుంది. కుదిరితే సపోర్ట్ చేయాలి, లేదా సైలెంట్గా ఉండాలి, కానీ మనం రియాక్షన్ డిఫరెంట్గా ఇవ్వకూడదు అనేది కొంచెం నాకు పర్సనల్ కనెక్ట్ చాలా ఉందండి సినిమా. వండర్ఫుల్. అంటే మీరు స్టేజ్ మీద ఇప్పటికి ఈ సినిమాకి సంబంధించి మీరు ఒక 2-3 సార్లు మాట్లాడారు స్టేజ్ మీద. అండ్ ఎవ్రీ టైమ్ యూ ఆర్ గెటింగ్ ఇమోషనల్. అంటే ఎవ్రీ సింగిల్ టైమ్ వెన్ యూ ఆర్ టాకింగ్, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ద ఈవెంట్ వాజ్, మీరు మాత్రం యు ఆర్ ఓపెనింగ్ అప్ అండ్ సేయింగ్ సో మెనీ థింగ్స్. సో అంత షిఫ్ట్ వచ్చేసింది. సో ఐ హర్డ్ యూ స్పీకింగ్ డ్యూరింగ్ ఐ ఆల్సో, అన్ని సందర్భాల్లో విన్నాను. బట్ చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది వెన్ యూర్ టాకింగ్ అబౌట్ ద గర్ల్. ఈ సినిమా చేంజ్ చేసిందండి నాకు. ఆ పర్సనల్ కనెక్ట్ బాండ్ నన్ను కదిలించింది సినిమా పర్సనల్గా. సో ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిలిం. బట్ స్టిల్ ఎక్కడో డీప్ ఇన్ ద రూట్స్లో అది ట్రావెల్ అవుతూ ఉంది సినిమా గురించి. బట్ టెల్ మీ విద్య, మన లైఫ్స్లో అంటే ఎస్పెషలీ రిలేషన్షిప్స్లో ఉన్న కాన్ఫ్లిక్ట్స్, రిలేషన్షిప్స్లో ఉన్న ఒక చిన్న అంటే ట్రిగ్గర్స్, అది మనకు తెలీదు. అంటే సమ్టైమ్స్ వీ జస్ట్ ఇగ్నోర్, సమ్టైమ్స్ వీ డోంట్ ఈవెన్ థింక్ దట్ ఎగ్జిస్ట్. అలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అండ్ జెండర్ సెన్సిటివిటీ సంథింగ్ విచ్ నోబడీ టాక్స్. అంటే ఎందుకురా బాబు అదేదో పెద్ద విషయం అనుకుని దాన్ని దూరంగా వెళ్ళిపోతారు, కానీ అది మనలో మనం మాట్లాడుకోవాలి, అడ్రస్ చేసుకోవాలి, మనం చర్చించుకోవాలి, వీ షుడ్ కమ్ టు అన్ అండర్స్టాండింగ్ అని ఎవ్వరూ అనుకోరు. సో టెల్ మీ, వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్ ఎంటైర్ థింగ్ విత్ రెస్పెక్ట్ టు ద గర్ల్ ఫ్రెండ్, ఎస్పెషలీ అబౌట్ నాట్ ఏబుల్ టు, అంటే ఇగ్నోరింగ్ థింగ్స్ దట్ దే ఆర్ ఆల్రెడీ దేర్, ఎప్పటి నుంచో ఉన్న వాటిని అండర్ ద కార్పెట్ తోసేయటం, ఇవన్నీ మనం చేస్తూ వస్తాం కదా. ఆర్ దే ఆల్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద గర్ల్ ఫ్రెండ్? 100%. That's why I'm saying, ఎవరు ఏది రిలేట్ అవుతారో మనకు చెప్పలేము ఇన్ ద మూవీ, కానీ దే విల్ బీ ఇన్యూమరబుల్ ఇన్స్టెన్సెస్ వేర్ యూ విల్ రిలేట్. Sometimes with the boy, sometimes with the girl, but you will relate. And the whole movie has a lot of that. ఏమంటావు ధీరజ్? బట్ ఒకవేళ ఇఫ్ యూ కెన్ రివీల్, అంటే కథ రివీల్ చేయకుండా, కెన్ యూ రివీల్ వన్ ఇన్సిడెంట్ వెన్ యూ వర్ షూటింగ్, వెన్ యూ వర్ దేర్ ఇన్ ద సెట్స్ దట్ మేడ్ యూ ఫీల్ ఓ మై గాడ్, అంటే ఒక షేకింగ్ మూమెంట్ అంటారు కదా, అలా ఎప్పుడైనా మీరు సెట్స్లోకి వెళ్ళినప్పుడు మీరు చూసి ద పర్ఫార్మెన్స్ అవ్వచ్చు, అది సీన్ అవ్వచ్చు? చాలా ఉన్నాయండి. అంటే ఇంటర్వెల్ ఎపిసోడ్ నేను మానిటర్లో చూసినప్పుడు నేను షేక్ అయ్యా. అంటే నాకు తన ఎమోషన్ అర్థమవుతుంది. రావు రమేష్ గారి సీన్ ఒకటి ఉంటుంది, అది షూట్ చేస్తున్నప్పుడే
ఆర్టిస్టులు పర్ఫామ్ చేస్తున్న ఇంటెన్సిటీ నేను స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు నాకు ఆ క్యారెక్టర్ డెప్త్ అర్థమై, అంటే నాకు కథ తెలుసు కాబట్టి నేను అక్కడ చాలాసార్లు షూట్లో ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్స్ జరిగాయి. సెకండ్ హాఫ్లో ఇంకొక క్లాస్ రూమ్ సీన్ ఒకటి ఉంటుంది. అక్కడ అంటే షూట్ చేస్తున్నప్పుడు ఒకటే కాదు, ఎడిట్లో చూస్తున్న మల్టిపుల్, అంటే మనకు తెలిసిన కథే చూసిన సీనే మల్టిపుల్ టైమ్స్ చూసినప్పుడల్లా అక్కడికి వచ్చినప్పుడు ఎమోషనల్ అవుతాయి. ఇవాళ మన ప్రెస్ మీట్ ముందు సాంగ్ ఒకటి ప్లే చేసాం మార్నింగ్, కొన్ని వందల సార్లు వినుంటా ఆ పాట. ఇవాళ ఆల్ట్ అక్కడ విజువల్గా చూసినప్పుడు బిగ్ స్క్రీన్లో సాంగ్ వింటుంటే నాకు నిజంగా టీయర్స్ వచ్చాయి. అంటే నాకు సినిమా కథ అంతా ఒకసారి మైండ్లో తిరిగింది, రేపు రిజల్ట్ ఇవన్నీ ఒకసారి మైండ్లో ఉంటారా, నాకు నిజంగా పొద్దున కళ్ళలో నీళ్ళు వచ్చాయి. వాట్ అబౌట్ యూ విద్య? Did you connect to any scene personally? 100% and I had to pick మీరు అడిగారని. అవునా? Okay. For me, I think the closest I felt was the interval block. It is one crazy feeling you will get when you get up at the interval. For me, the biggest high was the climax for me. Yeah. I think even when we were shooting, అందరూ అక్కడ ఉన్నప్పుడు సెట్లో at one point all of us stopped for whatever reason, and then we all took a deep breath. And the whole unit was absolutely quiet because we all felt the emotion the character Bhuma was going through. So there was just absolute silence. I don't know if it's ever happened in any shoot. And we had to pause. We all had to pause for those 4-5 minutes to come back to reality and say, okay, let's go back to the shot. Almost 1500 people ఉన్నారండి ఆ క్లైమాక్స్ షూట్. పిన్ డ్రాప్ సైలెంట్. Pin drop silent. ఏజ్ లాంగ్ కండిషనింగ్ కొంచెం ఉంది మన సొసైటీలో. ఇళ్లల్లోనే మన పేరెంట్సే వాళ్ళకు కూడా తెలియదు ఇది రైటా రాంగా అని తెలియదు. వాళ్ళు దే వర్ టోల్డ్ బై దేర్ పేరెంట్స్ వర్ టోల్డ్ బై దేర్ పేరెంట్స్. సో ఇట్ గోస్, అంటే ఒక లెగసీ లాగా వెళ్ళిపోతుంది. అంటే ఇంక అబ్బాయిలు ఇలా ఉండాలి, అమ్మాయిలు ఇలా ఉండాలి, అబ్బాయిలు ఇచ్చేయకూడదు, అమ్మాయిలు ఇచ్చేయకూడదు. సో ఇట్ ఈస్ లైక్ ఒక డీప్ రూటెడ్ కండిషన్ నుంచి మనందరం పెరిగాం. ఐ ఆల్సో వెంట్ త్రూ దిస్ ఎంటైర్ సైకిల్ ఆఫ్ లిసనింగ్ టు వాట్ మన పెద్దవాళ్ళు చెప్పింది. మనకు చాలా నచ్చవు, అది కరెక్ట్ కాదని మనకి ఇంట్లో ఇన్సైడ్ మన వాయిస్ చెప్తా ఉంటుంది. బట్ మేబీ ఇది కరెక్ట్ ఏమో, వాళ్ళు చెప్పారు కదా అని ఒక ఫీలింగ్. వెన్ ఇలాంటి కథలు మనం విన్నప్పుడు, ఇట్లా స్ట్రైక్ అయినప్పుడు మన ఓన్ లైఫ్ డ్రర్మని ఒకసారి రింగులుగా తిరుగుతూ ఉంటుంది. సో what do you feel Vidya when such incidents happen in your life? అంటే when you have certain instances కదా, మన వెంటనే కూడా రియాక్ట్ అవ్వలేము. బట్ ఇట్ విల్ హిట్ యూ వెరీ హార్డ్. అది మనం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆలోచించుకుంటా ఉండాలి. సో ద ఫస్ట్ టైం నేను రషెస్ చూసినప్పుడు ఇట్ కెప్ట్ ఆన్ హిట్టింగ్ మీ ఫర్ అ ఫ్యూ డేస్. నాకు స్టోరీ తెలుసు, ఐ వెంట్ త్రూ షూట్స్, వీ హవ్ సీన్ బై సీన్ చూసుకుంటానే ఉన్నాము. బట్ ఇన్ ఎంటైరిటీ చూసినప్పుడు గట్టిగా కొడుతుంది ప్రేమ గారు. అవునా? అండ్ ఆలోచించుకుంటా ఉంటాం. వెంటనే రియాక్ట్ అవ్వాలి అంటే yeah, it's very nice, but it's very hard hitting antaru. But it will keep churning, and that is the impact the movie will have. Exactly. Akkada evardi tappu correct ani anpiyadu. మీరు చెప్పినట్టు అది it is what it is. They didn't know better పాపం. Right. So అలా అయిపోయింది. But today I think things are slowly changing, but surely changing. Yesterday a small incident happened in my house. My husband went to his friend's house for dinner, but he didn't eat anything. Ille munde then 2-3 times I asked him, do you want to eat anything? Should I prepare some food for you? He said, no, I'm going for dinner. He came home very late. By the time I was about to sleep. Then at 11:45 he texts me from his mobile saying, is food ready? I said, what? He said, this you don't need. Ippude sudden ga food antunnavu ani. అంటే ఇంట్లో ఫుడ్ కూడా ఉండదా? దట్ ఇస్ వాట్. అంటే ఇట్ ఈస్ నాట్ దట్ హీ వాంట్స్, నో ఆయన ఏదో నన్ను అటాక్ చేయాలని, నన్ను తప్పు పట్టాలని, నా పాయింట్ అవుట్ చేయాలని ఇంటెన్షన్ కానే కాదు. వీవ్ బిన్ వైఫ్ అండ్ హస్బెండ్ సిన్స్ 30+ years. దట్ ఈస్ నాట్, హీఈస్ నాట్ అ బ్యాడ్ గై, హీఈస్ నాట్ అ క్రూయల్ గై. బట్ ఒక ఎంటైటిల్మెంట్ ఏంటంటే ఇంట్లో వంట ఫుడ్ అది నీ బాధ్యత, నాది కాదు అని చెప్పడం. అదే సిచ్యువేషన్ మా ఇంట్లో ఆల్మోస్ట్ మంత్కి 10 times ఇదే వస్తుంది కదా. మంత్కి 10 times ఇదే ఉంటుంది. సో టుడే మార్నింగ్ ఐ ఆస్క్డ్ హిమ్, నేను ఎప్పుడైనా అడిగాను నిన్ను ఇంట్లో వంట ఫుడ్ ఉందా లేదా, రెడీ అయిందా లేదా అని, నువ్వెందుకు అడుగుతున్నావు అని. బట్ దట్ ఈస్ రాంగ్ అకార్డింగ్ టు మై పేరెంట్స్. యూ కాంట్ ఆస్క్ యువర్ హస్బెండ్ ఈస్ ద ఫుడ్ రెడీ. మా వైఫ్ నన్ను అడుగుతూ ఉంటుంది, లేట్ అవుతున్నప్పుడల్లా డిన్నర్ చేసావా అంటే బయట చేసేస్తున్నా అవసరం లేదంట. బట్ నైట్ ఇంటికి 11కి 12కి వెళ్ళాక
డ్రెస్ చేంజ్ చేసుకొని బెడ్రూమ్కి వెళ్ళాక ఏమైనా ఉందా తినడానికి. వాళ్ళు పాపం అప్పుడు డీప్ స్లీప్ లో ఉంటారు, మనం వెళ్ళి డిస్టర్బ్ చేయడమే కాకుండా మళ్ళీ క్వశ్చన్ అడుగుతాం, లేపి వండిస్తాం ఒకవేళ ఏం లేకపోతే. మావిడ కొంచెం తిక్కలేండి, లేచి వండే టైప్ కాదు, స్విగ్గీ ఆర్డర్ చేసుకునే టైప్. దీస్ థింగ్స్ ఏంటంటే మనం బ్రష్ ఆఫ్ చేసేస్తాం. ఇది చాలా చిన్న విషయం, ఇట్ ఈస్ నాట్ అ బిగ్ థింగ్ అండ్ దట్ వీ ఫైట్ ఫర్ ఇట్ అండ్ పెద్ద యుద్ధాలు జరిగిపోతాయి అనేం ఉండదు. అండ్ అది మనకి హిట్ కూడా కాదు. అంటే ఆ టైంలో ఇది కరెక్ట్ కాదు కదా అని వాళ్ళకి అనిపిదు, మనకి అనిపిదు. దట్స్ ద థింగ్. ఐ కెన్ రియలీ అండర్స్టాండ్. చెప్తుంటే నాకు తగులుతుంది, ఓ మనం కూడా ఇదే చేసామా. అదే అందుకని నీ వంక చూస్తా ఉన్నాను నేను. సో వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ విద్య? అంటే about you and your husband, and he's also a busy man, right? Yeah. So you both, yeah. He's a lot more understanding in things like this. So he'll figure it out. Okay. రేపు పొద్దున్న వంటింట్లో ఎలా ఉంటుందో చెప్పలేను కానీ he'll figure it out. Yeah. సో ఇందాక మీరు ఒక మాట అన్నారు ఆన్ ద స్టేజ్, నాకు 17-year-old అబ్బాయి ఉన్నాడు, ఒక 5-year-old అమ్మాయి ఉంది. సో ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ యాజ్ అ ఉమెన్, ఫస్ట్ నాట్ యాజ్ అ మదర్, యాజ్ అ ఉమెన్, టు మేక్ దెమ్ అండర్స్టాండ్. సో వాట్ యూ టెల్ దెమ్? యాక్చువల్ అంటే మీరు చాలా జెనరిక్గా చెప్పారు, బట్ ఐ రియలీ వాంట్ టు నో వాట్ యూ టెల్ యువర్ బాయ్. సింపుల్గా చెప్పాలి అంటే I'll tell him that you need to know how to cook, and my daughter needs to know how to change a tire. Nice. Okay. If you want me to tell in one line. Yeah. So I try at home, ఇది అబ్బాయిలు చేసే పని, ఇది అమ్మాయిలు చేసే పని అన్నది నేను ఎక్కువ లేబుల్ చేయను. I feel like as a family we should share. Okay. So sometimes I make him cook for all of us, and sometimes she gets to do the other chores guys are expected to do. Nice. So we try changing the perspective a little bit. అంటే నాకు ఇంకా చిన్న కొడుకున్నాడు. ఎన్నేళ్ళు మీ వాడికి? 2 years. హీఈస్ లక్కీ, ఎందుకంటే వాడి చిన్నతనంలో ఈ సినిమా వచ్చింది. అప్పుడు ఫాదర్ మారిపోతారు. అది మారిపోయిన ఫాదర్. అంతే కదా. అంటే విద్యకి చెప్పినట్టు చెప్పాలి అంటే నాకు ఇంకొంచెం మెచ్యూరిటీ కావాలి, ఇంకొన్ని ఇయర్స్ పడుతుంది ఇంకా డెప్త్గా తెలుసుకోవడానికి. ఓకే. బట్ మై సన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ గ్రాండ్ సన్స్ ఇన్ ద హౌస్ అండి. అండ్ తన తర్వాత పుట్టిన ఒక 6 ఆడపిల్లలు ఉన్నారు. సో ఓవరాల్ ఐ థింక్ దే గెట్ ఆల్రెడీ వెరీ ప్రొటెక్టివ్. ఓకే. బట్ ఎట్ సమ్ పాయింట్ దే టెన్ టు ఓవర్ స్టెప్ అండ్ బి ఓవర్ పొసెసివ్. సో అలాంటప్పుడు మనం ఆపి తను అడిగేవా అసలు తనకి ఏం కావాలో, నువ్వు ఓవర్ ప్రొటెక్ట్గా ఉంటున్నావు బట్ కెన్షి అడగచ్చు కదా చెల్లిని తనకేం కావాలో అని ఒక మన లీడ్ ఇస్తే ఇంకా ఆల్రెడీగా ఉంటారు వేసేసుకోవడానికి. సో అలాగా మనం కొంచెం ప్రాంప్ట్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు. కరెక్ట్. అండ్ ఇట్స్ నాట్ జస్ట్, ఇప్పుడు ఈ సినిమా నాకు అర్థమైంది ఆ 2.5 minute ట్రైలర్ చూస్తే, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఏదో అమ్మాయిలే సఫర్ అవుతున్నారు అని కాకుండా దట్ బాయ్స్ ఆల్సో సఫరింగ్ ఇంటర్నల్లీ, బికాజ్ అతనికి తెలియదు అసలు ఏం జరుగుతుందో. అంటే లైఫ్ ఈజ్ ఫర్ హిమ్, అది అబ్బాయికి ఏం చెప్పారో అదే లైఫ్, అతనికి కొత్తగా ఏ విషయం తెలియదు. సో వెన్ హీ నోస్ ఓన్లీ దట్ మచ్, వాట్ కెన్ యూ డూ? అందుకని అన్నానండి, ఇట్స్ నాట్ ఎనీబడీస్ ఫాల్ట్, ఇట్స్ జస్ట్ ద కండిషనింగ్ వల్ల అలా ఉంటారు. వాళ్ళకి తప్పని తెలిసి కూడా అలా చేయిస్తారు అని మనం అనలేము. రైట్. దే నాట్ ఈవెన్ అవేర్ ఆఫ్ ఇట్. అండ్ దట్ బ్యూటిఫుల్లీ రాహుల్ షోడ్ ఇన్ ద మూవీ. అది చూపిట ఇప్పుడు ఒక స్ట్రైట్ లైన్గా ఉన్న సినిమాని చూపించండి, ఇట్లా అమ్మో అసలు ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్తో డీల్ చేసే ఒక సబ్జెక్ట్ని చూపించటం కష్టం. అంటే త్రూ డైలాగ్స్, త్రూ స్క్రీన్ ప్లే, ఇట్ ఈస్ సో వెరీ డామ్ డిఫికల్ట్. అండ్ హీ డిడ్ అ బ్యూటిఫుల్ జాబ్. అండ్ అలాగే ఎవరి సైడ్ తీసుకోలేదు. ఇద్దరు క్యారెక్టర్స్, నోబడీ ఈజ్ అ హీరో, నోబడీ ఈజ్ అ విలన్. ఇద్దరు క్యారెక్టర్స్ వాళ్ళ షూస్లోకి వెళ్ళి రైటర్ రాసిన కథ ఇది. సో వాళ్ళిద్దరు పర్సెప్షన్స్ వేరే ఉంటే క్యారెక్టర్స్ డిఫరెంట్, బట్ ఎవరి సైడ్ తీసుకోలేదు. ఒకరిని పాజిటివ్ వేలో, ఒకరిని నెగిటివ్ వేలో అసలు ఎక్కడ చూపించలేదు. సిచ్యువేషన్స్ అలా డిజైన్ అయి ఉన్నాయి, క్యారెక్టర్స్ అలా ఉన్నాయి. నాకు పర్ఫెక్ట్ పిక్చర్లా కనిపించింది. మెయిన్ బ్యూటీ ఇందులో అదే అనిపించింది. అందుకని వీఆర్ ట్రైయింగ్ వెరీ హార్డ్ టు టెల్ పీపుల్ దిస్ ఇస్ నాట్ ఒక అమ్మాయిలు మాత్రమే సపోర్ట్ చేసి తీసిన సినిమా కాదని వీఆర్ ట్రైయింగ్ వెరీ హార్డ్ టు టెల్. ఇప్పుడు రష్మిక మెయిన్ లీడ్ ప్లే చేసేసరికి అందరి ఐబాల్స్ అటే షిఫ్ట్ అవుతాయి. దే విల్ బ్రాండ్ ఇట్ యాజ్ అ విమెన్ సెంట్రిక్ ఫిలిం ఆర్ ఫీమేల్ ఫిలిం సెంట్రిక్ ఫిలిం అని అంటారు. బట్ ఇఫ్ ఐ సీ ద ట్రైలర్ ఐ డోంట్ ఫైండ్ దట్ ఇట్స్ నాట్ అ ఫీమేల్ సెంట్రిక్ ఫిలిం. ఇట్ ఈస్ కాంప్లెక్సిటీస్ ఇన్ అ రిలేషన్షిప్ కదా. అంతే. ఎందుకంటే రష్మిక అంత బిగ్ స్టార్ యాక్ట్ చేసింది కాబట్టి వెంటనే ఇట్ విల్ టర్న్. అందరూ ఫిల్మ్ అది ఇది అని అంటారు కానీ యాక్చువల్లీ
ప్రాపర్ కాలేజ్ బేస్డ్ రిలేషన్షిప్ డ్రామా అండి. ఇందులో కొత్త వాళ్ళతో తీసినా అసలు ఈ మాట రాదు. బట్ రష్మిక గారితో మేము చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఈ కథ ఎక్కువ రీచ్ తీసుకెళ్ళడానికి. అంటే రాహుల్తో ఈ జర్నీ చేస్తున్నప్పుడు వాట్ డిడ్ యూ అండర్స్టాండ్ అసలు? బికాస్ నేను లాంగ్ బ్యాక్ వెన్ ఐ టుక్ రాహుల్స్ ఇంటర్వ్యూ, అప్పటి టైంలో దే వర్ లాట్ ఆఫ్ ట్రోల్స్ ఆన్ చిన్మయి అండ్ దే వాజ్ సో మచ్ నాయిస్ హ్యాపెనింగ్ అరౌండ్ హర్. హీ సెడ్ వాట్ షీ మస్ట్ బి సఫరింగ్ ఇన్సైడ్. ఆమె ఎంత ట్రామా అనుభవిస్తుండొచ్చు. నేను ఒక మొగుడుగా చెప్పొచ్చు ఆమెకి, ఎందుకు ఇదంతా నీకు అవసరమా, ఆపేయని. బట్ హౌ కెన్ ఐ హ్యావ్ టు స్టెప్ ఇన్ టు హర్ షూస్ అండ్ అండర్స్టాండ్ వాట్ షీ ఈస్ గోయింగ్ త్రూ అని. హూ విల్ డూ దాట్? రాహుల్ విల్ డూ వాట్ అ బ్రిలియన్స్. అసలు ఆ థాట్ ఎవరికి వస్తుంది? ఎందుకంటే ఎవరైనా ఇంట్లో ఫస్ట్ ఇంకా ఆపేయి, ఇదంతా అవసరమా మనకి, జస్ట్ కీప్ క్వైట్ అంటారు. ఇండస్ట్రీలో ఎంతోమంది డైరెక్టర్స్తో ట్రావెల్ అవుతుంటాం. డైరెక్టర్స్ అనే కాదు, టెక్నీషియన్స్, ఆర్టిస్ట్, ఫ్రెండ్స్. నాకు తెలిసి నా లైఫ్ మొత్తంలో నేను కలిసిన ఒకే ఒక్క బెస్ట్ మంచి మనిషి అంటే రాహుల్. ఆ మనిషిలో కల్మషం ఉండదు, పాలిటిక్స్ ఉండవు, ఈగో ఉండదు. ఎప్పుడు అర్థం చేసుకోవడం, ప్రేమ చూపించడం. మనం కోపంతో ఆయన నెగిటివ్గా మాట్లాడినా తను ఒక్క మాట రివర్స్లో ఉండవు. తను అర్థం చేసుకుంటాడు, కామ్ డౌన్ అవుతాడు, తను మనకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాడు. అంటే ఒక సాఫ్ట్ స్పోకెన్ పర్సన్ అనేది చాలా చిన్న పదం, కానీ తను స్మార్ట్. బట్ తనకి థింగ్స్ హ్యాండిల్ చేయడం బాగొచ్చు. ఓకే, ఎప్పుడు కంట్రోల్ తప్పడు. అసలు జెమ్ ఆఫ్ ఎ పర్సన్ అంతే. ఇంకా నా లైఫ్లో నేను అలాంటి పర్సన్ చూడలే. డైరెక్టరింగ్ కాదు, అసలు ఏది కాదు. అసలు ఒక ఇండివిజువల్గా తను అబ్బాయిలో ఆనిముత్యం అని చెప్పాలి. బా సూపర్. అసలు వాట్ ఎ లైన్. విద్య, ఐ హావ్ నోన్ యూ ఫర్ ఇయర్స్. ఐ హావ్ ఆల్వేస్ నోన్ యూ యాజ్ డార్లింగ్ సిస్టర్ ఆఫ్ చరణ్. తర్వాత ఎప్పుడో చాలా కాలం తర్వాత ఐ కేమ్ టు నో దట్ యు ఆర్ యాక్చువల్లీ రిలేటెడ్. నాకు అసలు అంతగా తెలీదు. నేను ఎప్పుడు విద్య అక్క 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 అంటుంటారు, చరణ్కి అక్క అని. బట్ నాకు అంత డీప్ రిలేషన్షిప్ గురించి తెలియదు నాకు. నౌ గాట్ టు నో. అంటే అల్లు అరవింద్ గారి సిస్టర్స్ డాటర్ మీరని. సో నైస్. అండ్ మీరు అసలు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ జస్ట్ యూ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ గీతా ఆర్ట్స్ అండ్ నౌ యూ ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ ఫిల్మ్స్ అండ్ ప్రొడ్యూసింగ్ ఫిల్మ్స్. వాట్ అ జర్నీ, అమేజింగ్ అసలు. నో, ఐ జస్ట్ వాంట్ టు టాక్ అబౌట్ యువర్ సెల్ఫ్. మీ గురించి చాలా మందికి తెలీదు. సో ఐ వాంట్ యూ టు టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్. So I'm actually a doctor by profession. మీరు డాక్టరా? ఓ నైస్. అంటే ఏంటి? I'm a dentist. ప్రాక్టీస్ చేశారా? I used to practice in the US. ఓకే. So after I came back here, కొన్ని businesses అయినాయి, నేను ట్రై చేశాను. So while I was running a few businesses, Charan had been asking me to come into movies. నేను అన్నాను, I don't know anything about it. So how can I come అని అలా I kept pushing. Okay. Then we did one of our cousins' wedding together. So adi we thought, okay, అందరు cousins ఇంకా పెద్దోళ్ళు అయిపోయాము, ఇంకా we should not make parents do. So Charan said we both will do it. Okay. So we took it up and we did it. Inka then he said, see మన ఇద్దరు ఇలా చేసాము, we are syncing so well. I'm very close to him. So he said, dad is coming back into movies. I'm also very busy with other movies. RRR I think was starting for him. So he said, it'll be nice if you can be there. It's only a 10 months project and I'm starting my new production house also. You help me out with it. 10 months నీకు నచ్చకపోతే వదిలే అని అన్నాడు. సరే 10 months, hero is Babai, it's Charan, how difficult it's going to be అని I got in. And before I know, we gelled very well. We finished the movie. We enjoyed the success. And before I knew, I got into Saira. Okay. See, it's a loop. It's a loop, and I continued for like 3-4 years with that project, and we finished that project also together. Then after that, Konidala also was taking a break, and then I also wanted to take a break. 10 months andi naaku atla telikunda 4 years ayipindi. Let me take one breather anukunna. So I was not doing anything for a year because I wanted to take a break. And then Charan got busy with a few more movies, and then Arvind Garu said, okay, a break అయిపోయా, 1 year అయిపోయింది కదా, why don't you come and start doing movies here and ante. Then I came here. Okay. So that's how I got into movies. Gita Arts. All thanks to Charan. He was the one who pulled me into it. So Gita Arts lo join అయినప్పటి నుంచి you've been associated with
ఇంకా ఇక్కడ ఈ All the గీతార్స్ లో films. ఆల్ ద ఫిల్మ్స్ all కదా the films, ఆల్మోస్ట్ యా because there I executed it, I took care of finance, I took care of everything there. యా So it was easy for me to get in here. వండర్ఫుల్. వాట్ అబౌట్ యూ? నాది సంగతి ఓకే, కానీ విద్యక్క నాకు లాస్ట్ 5 yearsగా తెలుసు. షీ హాస్ బీన్ మై బ్యాక్ బోన్, స్ట్రెంగ్త్, సపోర్ట్ ఇన్ గీతార్స్. అంటే మాకు ఏ ప్రాబ్లం వచ్చినా, ఫైనాన్షియల్ ఇష్యూ అవనివ్వండి, ఏదో ట్రబుల్ షూట్ లొకేషన్లో అవనివ్వండి, బడ్జెట్స్ అవనివ్వండి, ఆర్టిస్ట్ అవనివ్వండి, సంథింగ్ ఏది వచ్చినా ఫస్ట్ కాల్ విద్యక్క. ఆవిడకి సంబంధం ఉన్నా లేకపోయినా, అక్క ఇది సిచ్యువేషన్, ఇది పరిస్థితి. అంటే నాకు పర్సనల్గా అరవింద్ గారు అంటే చాలా భయం. సో అన్లెస్ ఆయన పిలిచి మాట్లాడే వరకు నేను వెళ్ళి ప్రతిదీ చెప్పలేను. అంటే ఆయన మీద ఉన్న రెస్పెక్ట్తో నేను అన్నీ మాట్లాడలేను. సో నాకైతే 1 phone call అవే విద్యక్క, రోజుకు 100 సార్లు ఫోన్ చేస్తాను. ఇంకా ఒక పాయింట్లో ఆవిడకే చిరాకు వచ్చి, ఇది దీనికోసమే చేస్తున్నాడులే, కొద్దిసేపు నా ఫోన్, కానీ నేను మాత్రం ఆపను. ఏం చేసినా నాకు అలవాటు అయిపోయారు. నా పేరు అయిపోయిందండి ఇక్కడ బేసికల్లీ. నాకు అలవాటు అయిపోయారు. నాకు ఇంకా ఏదొచ్చినా ఫస్ట్ విద్యకు కాల్ చేయడం, బయట సమస్యలైనా సరే అంతేనా? అంతే. అసలు అక్క ఇది అన్నాం. నాకు లిటరలీ 5 years జర్నీలో, అండ్ స్పెషల్లీ ఈ ఫిలిం, అంటే దీని ముందు సినిమాలకు కూడా అన్నిట్లో ఆవిడ ఉన్నారు. బట్ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ లాస్ట్ 2 yearsలో నాకు నా మనసులో మాట ఏంటంటే, నాకు యాక్చువల్ చిన్నప్పటి నుంచి నాకు ఎప్పుడు ఒక లోటు ఉంటుంది. నాకు ఒక అన్న కానీ ఒక అక్క కానీ ఉంటే నా లైఫ్, నా కెరియర్ ఇంకా బాగుండేదని. అట్లీస్ట్ ఎవరో ఒకరు నాకు ఎల్డర్ పీపుల్ ఉంటే సపోర్ట్ చేసేవాళ్ళని. ఆబ్వియస్లీ అన్ని ఫాదర్ దగ్గరికి వెళ్ళి, మదర్ దగ్గరికి వెళ్ళి అడగలేము. వాళ్ళకు కూడా ఆ జనరేషన్ గ్యాప్ ఉంటుంది. నాకు ఎప్పుడు అదొకటి ఉంటుంది. నాకు ఎవరు లేరు. నాకు ఈ లాస్ట్ 2 yearsలో నాకు నిజంగా నాకు సొంత అక్క ఉంటే అది మా విద్యకే. సో స్వీట్. ఓ మై గాడ్, ఐ యామ్ సో టచ్డ్. సీరియస్లీ ఐ యామ్ టచ్డ్. అయితే ఈ డైలాగ్ నేను చెప్పడానికి ఇప్పుడు కారణం ఏంటంటే, నాకు ఎప్పుడు లోపల ఉంటుంది, సరే మనం కొంచెం ఎక్కువ ఫీల్ అవుతాంలే అని ఒక పాయింట్లో ఆగుతాం. ఎందుకంటే మా వైఫ్కి తెలుసు, విద్యకు కాల్ వస్తే ఫస్ట్ నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫోన్ ఎత్తి పక్కకి వెళ్ళి మాడుతుంటా. అంటే మా ఇంట్లో కూడా అందరికి విద్యకే. ఆ కాల్ వస్తుంటే మీ అక్క కాల్ చేస్తుంది, లేకపోతే నేను పక్కకి వెళ్ళి కాల్ మాట్లాడుతుంటే వాళ్ళ అక్కతో మాడుతున్నారు. ఈ స్పేస్లో ఉంటుంది. నిన్న నైట్ నేను విద్యకి ఏదో పని మీద కాల్ చేసి మాట్లాడుతున్నప్పుడు, ఇంకా ఆల్మోస్ట్ సినిమా రిలీజ్కి వచ్చింది అని ఏదో మాట్లాడుతున్నప్పుడు, అమ్మో ఈ జర్నీ గురించి విద్యకి ఏదో చెప్పినప్పుడు, పర్లేదు నాకు అనిపించిన ఎమోషన్ ఆవిడకి కూడా అనిపిస్తుంది. నిన్న నైట్ ఆవిడ ఒక డైలాగ్, I saw it and then I called him and I said, did you send me this message to make me feel good so I can sleep better అన్నాను. Yeah, I know. So ఎంతైనా we become too close in this few months of journey కదా ధీరజ్ అని. ఆ మాట అన్నప్పుడు నిన్న నైట్ నాకు అనిపించింది, సర్లేదు పర్లేదు, నాకు మా అక్క అని ఒక ఎఫెక్షన్ ఉంది, అది ఆవిడకి కూడా టచ్ అయింది అనే పాయింట్తో ఇప్పుడు చెప్పాను. అండ్ సీ గాడ్ ఆల్సో హౌ హీ ప్లేస్. అంటే ఈ సినిమాకి ఒక ప్రొడ్యూసర్గా ఒక అమ్మాయి ఒక అబ్బాయి రావాలని అలా డిజైన్ చేశాడు దేవుడు కూడా. అది చూడండి. అంటే సో దట్ యూ బోత్ ఆల్సో సిట్ డౌన్ అండ్ ఎక్స్చేంజ్ థాట్స్, డిస్కస్ అబౌట్ ద ఫిలిం అండ్ కరెక్ట్ యువర్ ఓన్ సెల్ఫ్స్ అండ్ కరెక్ట్ ది అదర్ పర్సన్, అండర్స్టాండ్ యువర్ ఓన్ ఫ్లాస్. ఇవన్నీ చేయడానికి ఒక మంచి అవకాశం కదా. ఇట్స్ సచ్ అ గుడ్ థింగ్. ప్రొడక్షన్ గురించి అండి నాకు నిజంగా అక్క థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రాజెక్ట్ మొత్తం ఫస్ట్ నుంచి నేను ఏ డిసిషన్ తీసుకున్నా నాకు సపోర్ట్ చేశారు. ఒక్క డిస్కషన్ లేదు, ఒక కాన్ఫ్లిక్ట్ లేదు. ప్రాబ్లీ కొన్ని నేను తప్పు తీసుకొని ఉండొచ్చు, బట్ ప్రతి డిసిషన్ నాకు సపోర్ట్ చేశారు. కొన్నిసార్లు టీంలో ఎవరైనా ఏదైనా అడిగితే తను హ్యాపీగా డిసిషన్ తీసుకోవచ్చు. బట్ ఏ రోజు ప్రతి ఒక్కరు కాల్ చేసి ఒకసారి ధీరజ్ని అడగండి, ఒకసారి ధీరజ్ని చెప్పమనండి, ఒకవేళ వాళ్ళు నాకు టచ్లోకి రాకపోతే విద్యకు ఫోన్ చేసి ఏంటి సిచ్యువేషన్ అని అడుగుతున్నారు. అంటే ఒక్క డిసిషన్ కూడా, అంటే ఆవిడ నాకు ఇచ్చిన ఇంపార్టెన్స్, నాకు ఫ్రీడమ్ చాలా పెద్దది. నాకు త్రూఅవుట్ జర్నీ అయిపోయాక అర్థం, ఒక్క డిసిషన్ కూడా నాకు చెప్పకుండా. రైట్. బట్ అట్ హిస్ స్పేస్ హీ ఫీల్స్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. Because ఎందుకంటే what I understand is, you belong to the family, you are in Geetha Arts, you are a part and parcel, but he is someone who came from outside. అలాంటి ఒక వ్యక్తికి మీరు ఇంపార్టెన్స్ ఇచ్చి
ప్రయారిటైజ్ చేసి హిస్ డెసిషన్స్ కి మీరు వాల్యూ ఇస్తే ఆబ్వియస్ గా ఐ నో హౌ ఇట్ ఫీల్స్. అంటే షీ కెన్ టేక్ ఎ డెసిషన్. అంటే పార్ట్నర్స్ కాబట్టి డెసిషన్ తీసుకోవచ్చు. బట్ ప్రతిదీ నాకు ఒక ఇంపార్టెన్స్ ఇచ్చి చేశారు. దానికి మాత్రం అసలు నేను చాలా థ్యాంక్ఫుల్. ఇట్ ఆల్సో మీరు ఒక మ్యాన్ అండ్ ఉమెన్ కేమ్ టుగెదర్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ అంటారు కదా. వేర్ ఐ వాజ్ అమేజ్డ్ వాజ్ ఏదైనా ఎడిట్లో మా ఇద్దరికి ఎక్కడైనా కొట్టింది, ఇది కరెక్ట్ కాదు, ఇది కొంచెం ఇట్లా మార్చొచ్చా అని అనిపించిన పాయింట్స్ ఐ థింక్ అట్లీస్ట్ 9 out of 10 we would have matched. అవునా? ఇండివిజువల్గా మేము విడివిడిగా రాసుకుని వెళ్ళాం టు డిస్కస్, విడివిడిగా చూసి అవుట్ ఆఫ్ 9 out of 10. వావ్. సో వి జస్ట్ సా ద మూవీ యాజ్ అ మూవీ. సో మచ్ సింక్ లో ఉన్నారు మీరు. We were very much in sync to do with the story or an execution. So I think the partnership really helped. It was easy to make. నా దగ్గర ఇప్పుడు ఒక లేమన్ క్వశ్చన్ ఉంది. అంటే అది ఒక నార్మల్ ఒక వ్యూవర్ చూస్తే అది డౌట్ వచ్చే క్వశ్చన్. ఇప్పుడు ప్రొడ్యూసర్ అంటే ఏంటండి? డబ్బులు పెట్టేవాళ్ళు కదా. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కింద మీరు డబ్బులు పెట్టారా, లేకపోతే ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయ్యారా? గీతా ఆర్ట్స్లో మీరు భాగం కాబట్టి మీ పేర్లు ప్రొడ్యూసర్గా పెట్టారా ఏంటి? వాట్ ఈస్ ఇట్? వాట్ డస్ ఇట్? ప్రొడ్యూసర్ అంటే ఏంటి? జనరల్గా ఒక పెద్ద పెద్ద బ్యానర్స్కి ప్రొడ్యూసర్ అంటే ఏంటి? ప్రొడ్యూసర్ అంటే బికాస్ అల్లు అరవింద్ ప్రెజెంట్స్ అని ఉంది, మీరు ప్రొడ్యూసర్స్ అని ఉంది. From Geeta's perspective, Andy, we put in the money. Okay. We also take part of the execution. We look at the overall scheduling, shoot, how much it's happening, how the story is coming along. We do everything together. Okay. And so does Dheeraj. All right. మేజర్గా ప్రొడ్యూసర్ అంటే డబ్బులు పెట్టేవాళ్ళు కాదండి. Yeah. బేసికల్ ఇక్కడ మొన్న కూడా ఎవరితోనో మాట్లాడుతుంటే చెప్తున్నా, ఎగ్జిబిషన్ కూడా మేనేజర్లు చేసేస్తారండి. అది కూడా టఫ్ టాస్క్ కాదు, బట్ మనం దగ్గర నుంచి చూసుకోవాల్సిన బాధ్యత మనది. మేజర్గా సినిమాని మనం ఎలా ప్రమోట్ చేస్తున్నాం, ఎలా ల్యాండ్ చేస్తున్నాం, జనాల దగ్గరికి ఎలా తీసుకెళ్తున్నాం, అది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అండి. దీనికి కాకుండా అసలు సినిమా బిజినెస్ చేసుకోవాలి, మార్కెట్ చేసుకోవాలి, ఇవన్నీ అండి మాకు ఇవన్నీ అరవింద్ గారు నేర్పించారు. పేర్లు and also most important script, how is it translating to the movie? మన అగ్రీ చేసిన స్క్రిప్ట్ ఇస్ ద మూవీ క్లోజ్ టు ఇట్. సో ఈ ప్రాసెస్ అంతా పిన్ టు పిన్ చెక్ చేసుకుంటూ ఉండాలి. అరవింద్ గారు మాకు అవన్నీ, నాకైతే లాస్ట్ 4-5 ఫిలిమ్స్లో ఆయనతో అసోసియేషన్ అయ్యి చేసిన ఫిలిమ్స్లో ప్రతి పాయింట్లో నేను ఆయన చూసి నేర్చుకున్నాను. నాకు ఆయన టెక్స్ట్ బుక్. See, that's what యాక్చువల్లీ విద్య నేను ఎప్పుడు అనుకుంటుంటాను, డైరెక్టర్లకి యాక్టర్లకి ఒకళ్ళ దగ్గర పని చేయాలి, ఒక అప్రెంటిస్ చేయాలి, లేకపోతే ఎవరి దగ్గర వర్క్ చేయాలి. రైటర్స్ దగ్గర దించి కో డైరెక్టర్స్, ఏడీలు అన్నించి అక్కడి నుంచి ఒక డైరెక్టర్ స్టేజ్కి వస్తారు, లేకపోతే చిన్న చిన్న ఫిలిమ్స్లో యాక్ట్ చేసుకుంటూ ఒక పెద్ద యాక్టర్లు అవుతారు. బట్ ప్రొడ్యూసర్ దగ్గరకు వచ్చేసరికి అంటే దెర్ ఈజ్ అ వ్యాక్యూమ్. నాకేమనిపిస్తుందంటే గీతా ఆర్ట్స్ ఈజ్ లైక్ అ స్కూల్ వేర్ మెనీ పీపుల్ కేమ్, దే లెర్న్ ద క్రాఫ్ట్ అండ్ దే బికేమ్ ప్రొడ్యూసర్స్. అట్లా చాలామంది అయ్యారు, ఎంతోమంది డైరెక్టర్లు అయ్యారు, ఎంతోమంది యాక్టర్లు అయ్యారు ఇక్కడికి వచ్చి. అంటే ఇట్స్ లైక్ అ స్కూల్, దో ఇట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ కరిక్యులం, బట్ ఒక స్కూల్ లాగా. సో వాట్ డూ యూ థింక్ యాజ్ ప్రొడ్యూసర్స్? అంటే ఒక ప్రొడక్షన్లోకి వెళ్ళడానికి కూడా డూ యూ థింక్ దే షుడ్ ఫస్ట్ లోన్ ద క్రాఫ్ట్, వెళ్ళి అది నేర్చుకోవాలి కదా. చాలామంది చేతులు కాల్ చేసుకుంటారు ఫస్ట్ టైం ప్రొడ్యూసర్స్, దే జస్ట్ ప్రొడ్యూస్ అ ఫిలిం, దే డోంట్ నో హౌ టు ఎగ్జిక్యూట్ ఇట్, హౌ టు ప్లాన్ ఇట్, హౌ టు ప్రమోట్ ఇట్. థియేటర్ల దగ్గర నుంచి వాళ్ళకి ఏ నాలెడ్జ్ ఉండదు. బేసికల్లీ ప్రొడ్యూసర్ అంటే చాలామందికి డబ్బు ఉంది కదా సినిమా తీసేద్దాం అనుకుంటారు, లేదా వాళ్ళకి సరే ఒక మంచి స్క్రిప్టో డైరెక్టర్నో సెలెక్ట్ చేసుకుంటే మొత్తం వాళ్ళే లోడ్ తీసుకొని సినిమా చేసేస్తారు అనుకుంటారు. బట్ ప్రొడ్యూసర్ జాబ్ కరెక్ట్గా చెయ్యాలి. స్క్రిప్ట్ సెలెక్షన్ దగ్గర నుంచి, ఆర్టిస్టుల సెలెక్షన్ దగ్గర నుంచి, టెక్నీషియన్ సెలెక్షన్ దగ్గర నుంచి, అండ్ వాళ్ళు త్రూ అవుట్ ద జర్నీ వాళ్ళందరూ కరెక్ట్గా చేస్తున్నారా లేదా, ఫైనాన్షియల్గా ఒక్కటే కాదు క్రియేటివ్గా కూడా మనం సపోర్ట్ స్ట్రెంత్ అవ్వాలి డైరెక్టర్కి. తర్వాత దెన్ కమ్స్ పోస్ట్ ప్రొడక్షన్లో ఎడిట్, కాపీ కరెక్ట్గా వచ్చిందా రాలేదా ఏంటి. కొన్నిసార్లు తెలిసి తెలియక తప్పటడుగులు వేస్తారు, అందరం వేస్తాం. అది పోస్ట్ ప్రొడక్షన్లో కరెక్ట్ చేసుకోవాలి. అవసరమైతే రీషూట్కి చేసే గట్స్ ఉండాలి, సీన్ రీరైట్ చేసే గట్స్ ఉండాలి, ఆ డిసిషన్ 11th hour తీసుకోగలగాలి. ఇదంతా క్రియేటివ్ కాల్స్ తీసుకుంటూ ఉండాలి. ఇదంతా ఒక నాలెడ్జ్ అనాలా లేకపోతే ఇది అసలు థింగ్. తర్వాత సినిమా అని చాలా మందికి అక్కడి వరకే తెలుసు. ఇంకా సినిమాని బిజినెస్ చేసుకోవడం, మార్కెట్ చేసుకోవడం, డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం అసలు ఏది తెలీదు. అక్కడి వరకే మన పని అనుకుంటారు. బట్ కొత్త ప్రొడ్యూసర్స్కి అయితే ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఆ ఎండ్ వరకు, రిలీజ్ డేట్ వరకు తెలుసుకునే సినిమా తీయడం స్టార్ట్ చేయాలి.
గీతా ఆర్ట్స్ లాంటి బ్యానర్ మాకు ఉండడం వల్ల మేము ఇవన్నీ నేర్చుకున్నాం. ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. యా, మిగతా వాళ్ళందరూ ఇది గొప్ప అవకాశం యాక్చువల్లీ. గ్రేట్ ఆపర్చునిటీ. మీరు కూడా అడిగారు కదండి అల్లు అరవింద్ ప్రెజెన్స్ అంటే ఏంటి అని అడిగారు. ఐ డెంట్ ఆన్సర్. From the, he is the one who still will say okay to the script, and he is the last person to say before we go to the shoot. Non-stop make corrections till we go to the shoot. అంతేనా? ఆయన ఓకే అంటేనే he will go. ఇది వరకు ఆయన ఎగ్జిక్యూట్ చేసినట్టు ఎవ్రీడే వచ్చి షూటింగ్లో కూర్చొని ఎగ్జిక్యూట్ చేయరు, కానీ ఫస్ట్ షెడ్యూల్ అయిన వెంటనే ఆయన చూపించండి నాకు అని అంటారు. ఓకే, ద లుక్ ఆఫ్ ద మూవీ, ద టోన్ ఆఫ్ ద మూవీ, మనం అనుకున్నలాగా అదే విజన్ వస్తుందా లేదా చూస్తారు. Then he will see again. Then he will see again. He doesn't interfere in daily activities or a creative decisions. Okay, adi mee pani. Yeah. He's gone to that level and he's earned that level. Yeah. But he's still very much in the project, like a presenter. But he'll involve in all these things because Dheeraj cheppinattu those are all his strengths. So we'll also go back to it. Yes. And he junker andi ayana because of his experience. ఇది తీసి పక్కన పెట్టేసి ధీరజ్ ఇంకొక 2 రోజులు మనం రీషూట్ చేద్దాం, ఇది ఇలా రాలేదు అలా వచ్చింది, మనం అనుకుంది ఇది కాదు కదా, హీ కెన్ టేక్ దట్ కాల్. అండ్ దట్ ఈస్ అవర్ ధైర్యం ఆల్సో. ఆయన ఫుడ్ టేస్ట్ చేసి ఫుడ్ రుచి చెప్పక్కర్లేండి, స్మెల్ చూసి కూడా చెప్పారు. ఎక్స్పీరియన్స్ కదా మరి. సో వీఆర్ ఆల్ వెరీ ఫార్చునేట్ టు యూజ్ దట్ ఎక్స్పీరియన్స్. బట్ దెన్ అట్ ద సేమ్ టైమ్ వీఆర్ గివెన్ ద ఫ్రీడమ్ టు డూ ద మూవీ ఆల్సో ఆన్ అవర్ ఓన్. ఇంకా పచ్చిగా ఒకటి చెప్పాలంటే ఆయన పేరు ప్రొడ్యూసర్గా ఉంటే మా అందరి పేర్లు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, కో ప్రొడ్యూసర్గా ఉంటారు. ఆయన ప్రెజెంటర్గా వెళ్ళి మా అందరికి అవకాశం ఇచ్చి మాకు ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. అంటే మాకు ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికే ఆయన మాకు ఆ స్పేస్ ఇచ్చి ఆయన ప్రెజెంటర్గా ఉన్నారు. ఇప్పుడు ఐ హర్డ్ ఎన్నో బ్యానర్స్ వాళ్ళు కూడా ప్రెజెన్స్ అని పెట్టుకుంటారు. బట్ ఐ కేమ్ టు నో దట్ దే జస్ట్ పుట్ ద నేమ్ సో దట్ వాళ్ళ పేరుంటే దానికి కొంచెం మార్కెట్ అవుతుంది, బిజినెస్ వస్తుంది, థియేటర్లు వస్తాయి అని ఒక ఆశతో. బట్ హియర్ ఐ ఆల్సో కేమ్ టు, అందుకే నేను ఐ జస్ట్ వాంటెడ్ టు హియర్ ఫ్రమ్ యూ, దట్స్ వై ఐ ఆస్క్డ్ దట్ క్వశ్చన్. ఈ ఫిలిం అని కాదు, నాకు ప్రీవియస్ ఫిలిం కూడా అంబాజీపేట ఫస్ట్ స్క్రిప్ట్ విన్నప్పుడు సినిమా చేద్దాం అనుకున్న రోజే అరవింద్ గారు మాకు ఆపర్చునిటీ ఇవ్వడానికి కోసం వాసు గారి పేరు ప్రజెన్స్, నా పేరు ఫస్ట్ టైం సోలో ప్రొడ్యూసర్ కదా, దాని ముందు ఊరోసి రాక్షసి పడ్డ అది 2 నేమ్స్తో ఉంది. ఫస్ట్ టైం ఆయన కథ విన్నప్పుడు ఫస్ట్ చెప్పిన డిసిషన్ అది, తర్వాత నెక్స్ట్ అన్నీ అని మాట్లాడారు. ఆ ప్లాట్ఫామ్ మాకు క్రియేట్ చేసి ఇచ్చారు. యా, దట్స్ హౌ ఇట్ షుడ్ బీ. దెన్ ఓన్లీ కదా మీకు కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది నెక్స్ట్ ప్రాజెక్ట్ టేకప్ చేయడానికి. బట్ టెల్ మీ, ద గర్ల్ ఫ్రెండ్ ఫస్ట్ మీ దగ్గరకు వచ్చిందా, అరవింద్ గారి దగ్గరకు వచ్చిందా? ద యాక్చువల్ స్క్రిప్ట్ 2 డిఫరెంట్ థింగ్స్ అండి. అరవింద్ గారి దగ్గరికి లాక్డౌన్ టైంలో ఆహాలో వెబ్ ఫిలింగా చేద్దామని, వెబ్ ఫిలిమే చాలా మంది వెబ్ సిరీస్ అనుకుంటున్నారు, వెబ్ ఫిలింగా చేద్దామని ఆయన దగ్గరికి వెళ్ళింది. కాకపోతే అప్పుడున్న ఆహా బడ్జెట్స్లో ఆబ్వియస్లీ వెబ్ ఫిలిం అంటే తక్కువ బడ్జెట్లో చేయాలి, అలా చేస్తే కథ స్క్వీజ్ అయిపోద్ది, చెప్పాలనుకుంది ఫుల్గా చెప్పలేము అనే పాయింట్ మీద అరవింద్ గారి ఇది వద్దు, థియేట్రికల్ సినిమా చేద్దాము అంటే అప్పుడు ఇంకా థియేట్రికల్ సర్వైవ్ అవ్వలేదు, అసలు ఏం తెలియదు, విల్ వెయిట్ అని పక్కన పెట్టారు. బట్ ఫస్ట్ కథ విన్నది ఆయన. దాని తర్వాత నాకు రాహుల్కున్న జర్నీలో మేము మల్టిపుల్ కథలు డిస్కస్ చేసుకుంటూ ఈ కథ ఒకటి స్ట్రక్ అయ్యి ఇది చేద్దామని పక్కన పెట్టాము. బట్ ఒకసారి రష్మికతో మాట్లాడడం, రష్మిక చేస్తాను, ఇదంతా సెటప్ అయ్యాక మేము మళ్ళీ అరవింద్ గారి దగ్గర తీసుకొచ్చాం. అరవింద్ గారి దగ్గర నేను అసలు అంతా కూడా చెప్పలే, జస్ట్ ఇలా ఒకటి అని చెప్తుంటే ఆయన మైండ్లో అది గుర్తొచ్చేసింది. ఇమ్మీడియట్గా రాహుల్ కాల్ చేసి మనోడు ఏదో చెప్తున్నాడు, అది ఆ కథేనా అని అడిగారు. సార్ అదే సార్ అంటే, అదైతే అసలు ఎప్పటి నుంచో చేయడానికి నేను రెడీగా ఉన్నా కదా, నేను మల్టిపుల్ టైమ్స్ అడిగాను కదా, ఓకే లెట్స్ డూ ఇట్ అని చెప్పారు. బట్ హౌ డిడ్ యూ బోత్ కనెక్ట్ ఫర్ దిస్ ప్రాజెక్ట్? ఐ మీన్ హౌ డిడ్ యూ కమ్ ఆన్ బోర్డ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్, బోత్ ఆఫ్ యూ? అప్పటికే ఐ వాజ్ ఆల్సో లుకింగ్ ఎట్ స్టోరీస్ అండి, అండ్ వీ హ్యాడ్ జస్ట్ అబౌట్ స్టార్టెడ్ సింగిల్ ఫర్ మీ. ఓకే. అండ్ దెన్ వీ వర్ డూయింగ్ ఇట్. దెన్ అరవింద్ గారు అన్నారు, ఒకసారి ఈ స్టోరీ విను, ఐ హ్యావ్ అ ఫీలింగ్ యూ విల్ కనెక్ట్ టు ఇట్ అని అన్నారు. సో ద మినిట్ అప్పటికే వీ వర్ ట్రావెలింగ్ విత్ అనదర్ స్టోరీ విత్ రాహుల్ అండి, ఇంకొక సినిమా మీద. And we both were traveling on another story. And somehow at that point, given the theatrical scenario, it is not the correct time to come out with that movie అని అనుకున్నాము. ఇంత లోపల both of us instantly we liked. Nice. And we connected to this story. We thought, okay, this is a good. So how are the promotions going on ante? Is it hectic, tedious, very tasking? ఎట్లా అనిపిస్తుంది? హెక్టిక్ ఏం లేదండి, ఇంకా సినిమా రిలీజ్ వరకు మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టి చేయాలి. సో కాన్స్టెంట్గా దాని గురించి ఆలోచిస్తూ ఇంకేం చేయొచ్చు టీం అందరితో కోఆర్డినేట్ చేసుకుంటూ జరుగుతుంది. వీఆర్ ఎంజాయింగ్ ద ప్రాసెస్.
సాటిస్ఫాక్షన్ ఉంది, బట్ ఇంకా అది హెక్టిక్గా ఏం అనిపించలేదు. అనిపించలేదా? విద్య అయితే ఫస్ట్ టైం కదా యూ గివింగ్ అన్ ఇంటర్వ్యూ. We've done interview, yeah. Interview? Yes. Yeah, You're my first. I am happy, I'm honored. రేపు ఈ ఇంటర్వ్యూ చాలా బాగా వచ్చిన సందర్భంగా రేపు విద్యకుతో ఇంకొక 10 ఇంటర్వ్యూలు పెట్టించేస్తారా? సో నైస్. సో ధీరజ్, నేను ఒకటి విన్నాను, అది యాక్చువల్ నిజమే అనుకోండి. అదేంటి అంటే సెన్సార్ వాళ్ళు సినిమా చూసి ఈ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చే పొటెన్షియల్ ఉంది అని అన్నారంట. నిజమా? అంటే అండి సెన్సార్ బోర్డు వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్స్, ఇప్పుడు వాళ్ళ గురించి మనం అంటా అన్నాను కదా. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఇస్ అంటే అదే ఇప్పుడు కన్ఫర్మ్ చేయడమో లేకపోతే మేము ఏదో దాని మీద కామెంట్ చేయడమో కరెక్ట్ కాదు. ఓకే ఫైన్. ఇన్ కేస్ దే మైట్ హావ్ టోల్డ్ లైక్ దట్, హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ దట్? అసలు అదే వండర్ఫుల్ కామెంట్ కదా, అది గ్రేట్ కామెంట్. అది అలా అంటానికంట ఐ ఫీల్ వీ వుడ్ బి వెరీ ఆనర్డ్. ఇది నమ్మి ఒక ఆనెస్ట్ మూవీ మేము అటెంప్ట్ చేసినందుకు విల్ బి వెరీ గ్రేట్ఫుల్ if you will get a national award for this. Yes, let us put it that way. That's true, very true, because it is a very, very honest attempt we did. So let's talk about your main lead, Deekshith ni ee సినిమాలో తీసుకోవాలి అన్న కాల్ ఎవరిది? I think అంటే ఆప్షన్ డైరెక్టర్ ఇచ్చాడు. ఓకే, డైరెక్టర్ ఆప్షన్ బట్ మీకు ఎవరికి అంతగా దీక్షిత్ అంతగా తెలియదు కదా. ఐ మీన్ his filmography was just 5 years. He's just 5 years old in the industry. I think he surprised all of us in Dasara. Nani gar pakkana anta ba perform chesi asla evaritano anna question aithe I think it got raised with Dasara. 100% everybody were very impressed with him there. Yes. I think maybe Rahul also was inspired from there. This guy is really brilliant. He is too good. He's brilliant. How did he act? చించేసాడు. అవునా? Someone was saying, అది ఎవరైతే సినిమా చూసారో ఎస్పెషల్లీ అరవింద్ గారు కూడా, ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్ అసలు వేరే లెవెల్లో ఉంటుందని చెప్తున్నారు. మీకు ఇందాక ఏం చెప్పారండి? నేను ఇంటర్వ్యూ సినిమా ముందు కాదండి, we should have a chat after the movie అన్న. We will again have అప్పుడు ఇంకా డీప్ డైవ్ చేద్దాం అసలు ఎవ్రీ నో ఒపీనియన్ తో పాటు నాకు ఏమనిపించింది, ఎందుకు అనిపించింది, మీరు ఎందుకు ఇలా చేశారు. ఓకే డన్, విల్ డు దట్. అంటే రష్మిక ఆల్రెడీ స్టార్ పర్ఫార్మర్, తన పర్ఫార్మెన్స్ గురించి అందరికీ తెలుసు. తను ఈ సినిమాలో చేస్తుంది అన్నప్పుడు ఆబ్వియస్లీ ఒక భయం ఉంటుంది. పక్కన పర్సన్ తేలిపోకూడదు, పక్కన హీరో మ్యాచ్ చేయాలి పర్ఫార్మెన్స్. రైట్. ఆ విషయంలో మాత్రం డే 1 దీక్షిత్ షూట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అసలు మారిపోయింది లైఫ్. అసలు పర్ఫెక్ట్గా మ్యాచ్ చేశారు. ఇంటెన్సిటీతో వచ్చాడు అసలు షూట్. చిన్న ఎక్స్ప్రెషన్స్ కూడా, అంటే మల్టిపుల్ టేక్స్ కూడా తీసుకోలేదండి. లిటరల్లీ చిన్న 1-2 టేక్స్ అన్నీ ఓకే. అదే క్యారెక్టర్ని పట్టుకున్నాడు గట్టిగా. యు నో వాట్, యాక్చువల్గా ఐ వాస్ టెల్లింగ్ దీక్షిత్, అంటే ఇలాంటి ఒక క్యారెక్టర్ చేయాలంటే అసలు చాలా కష్టం. ఇన్ని వేరియేషన్స్ని ఒక సినిమాలో చూపించటము, అండ్ టువర్డ్స్ ది ఎండ్ హీ వాస్ టెల్లింగ్ ఐ షుడ్ నాట్ అగైన్ లుక్ యాజ్ అ హీరో ఆర్ అ విలన్. ఆ రెండు నేను చెయ్యాలంటే అది కత్తి మీద సామే, అంత నాట్ దట్ ఈజీ. చాలా బాగా బ్యాలెన్స్ చేశాడండి. ఈవెన్ అరవింద్ గారు వెరీ వెరీ ఇంప్రెస్డ్ విత్ హిస్ యాక్టింగ్. కరెక్ట్. చాలా మంచి పేరు వస్తుంది, చాలా టాప్ స్టేజ్కి వెళ్తాడు. Thank you so much. It was wonderful talking to you both. మీరు అన్నట్టు ఎవ్రీబడి షుడ్ అట్ సమ్ పాయింట్ రిలేట్ అవ్వడం పక్కన పెట్టండి, అందులోంచి ఏదైనా నేర్చుకొని కొంచెమైనా మార్పు తీసుకొచ్చుకోవాలి వాళ్ళలో వాళ్ళు. బికాస్ ఇట్స్ లాట్ ఆఫ్ టాక్సిసిటీ అరౌండ్, అంటే నాట్ జస్ట్ ఇన్ మెన్లో ఉంది, విమెన్లో ఉంది. 100%. I really appreciate. Mundu, I appreciate for all your past films, and I really looking forward that you should do such films more and more and more. Thank you. Sure. Thank you. Wish you good luck and all the best. Thank you so much.